అందరికీ నమస్కారాలు. విశాఖపట్నం ఏదైతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉందో ఇందులో భూమి ఇచ్చిన దాతలు నిర్వాసితులందరూ ఈరోజు ఇక్కడ నిరసన తెలియజేస్తున్నారు. ఆ పక్క ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో అన్ని ట్రేడ్ యూనియన్స్ కలిపి వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. ఈ పక్క ఎవరైతే భూమి ఇచ్చారో భూమి ఇచ్చిన పేదవాళ్ళందరూ కూడా ఈ పక్క వాళ్ళు ఉద్యమం చేసే పరిస్థితి వచ్చారు. ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో విశాఖపట్నం రావడం నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఈ రోజు భూమి ఇచ్చినప్పుడు ఒక నమ్మకంతో ఇచ్చారు. ఇక్కడ 2-3 విషయాలున్నాయి. ఆ రోజు విశాఖపట్నం స్టీల్ అనేది మామూలుగా ఇక్కడ పెట్టమంటే కాదు, ఇక్కడ పెట్టాలి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజు మొత్తం పోరాడారు. ఒక్క విశాఖపట్నంలో కాదు, ఎప్పుడన్నా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడన్నా ఉద్యమాలు వస్తే ఒక ప్రాంతంలో ఉద్యోగం వస్తాయి, ఎక్కడ ఇండస్ట్రీ వస్తే అక్కడ వస్తాయి, లేకుంటే సమస్య వస్తే అక్కడే వస్తాయి. కానీ ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఆంధ్రప్రదేశ్ లో మేము ఉక్కు పెట్టమంటే అందులో కూడా ఆంగ్లో అమెరికన్ ఎక్స్పర్ట్ కమిటీ విశాఖపట్నమే సరైన ప్లేస్ కాబట్టి విశాఖపట్నంలో పెట్టమని చెప్పి రిపోర్ట్ ఇస్తే ఆడు రాష్ట్రమంతా ఉద్యమించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఉండే తెలుగు వాళ్ళందరూ ఉద్యమించారు. రాయలసీమ మొత్తం ఉద్యమించారు. ఆనాడు ఇప్పుడు అమరావతిలో ఉండే అమృతరావు గారు ఇక్కడికి వచ్చి ఉద్యమం చేసి 67 రోజులు చేసిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆత్మశాంతి కోసం ఈ యొక్క విశాఖ ఉచ్చిచ్చారు. అలాంటి ఉద్యమం జరిగింది. 32 మంది ప్రాణ త్యాగాలు చేశారు. మామూలుగా అలాంటి 32 మంది ప్రాణ త్యాగాలు చేయడం, అమృతరావు ప్రాణ త్యాగం చేయడం, తెన్నేటి విశ్వనాథ్ లాంటి వ్యక్తులు పోరాడడం, కడాను ఇంకా దిగరు, వీళ్ళెందరూ ఇంకా ఎక్కువ నష్టం వస్తుంది కాబట్టి ఇవ్వాలని అప్పట్లో అనౌన్స్ చేశారు. అప్పుడు మీరందరూ చూస్తున్నారు. ఈరోజు ఇక్కడుండే వాళ్ళందరూ 16,500 మంది 86,000 ఎకరాలు, ఎకరా 11,000 రూపాయలకి మొత్తం ఇచ్చారంటే అది మీరు చూపించిన స్ఫూర్తి, మీరు చేసిన త్యాగం. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నారు, ఆర్కాడ్ కార్డులు ఇచ్చారు. 65, 70, 80, 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఆ పుండోళ్ళందరూ ముసలోళ్ళు అయిపోయారు, చనిపోయారు. కొత్త తరం వచ్చారు, 2-3 జనరేషన్లు మారాయి. నేను ఆ రోజు ఆలోచించి వాళ్ళు వెళ్లారు కాబట్టి వాళ్ళతోనే కాకుండా ఇది రెన్యూవల్ చేసుకునే అధికారం కూడా, ఈ కార్డులు రెన్యూవల్ చేసుకునే అధికారం నేనే ఇచ్చిన విషయాన్ని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అప్పుడు పల్లా శ్రీనివాస్ ద్వారా ఇచ్చాం. అయితే ఇప్పుడు ఇష్యూ అంతా ఈరోజు ఇంకొక ఇష్యూ కూడా ఉంది. ఇక్కడ మీరు ఆ రోజు ఎన్ని అయినాయి, ఇంకా 8,500 మందికి మీకు ఉద్యోగాల కుటుంబాలకి సగమే వచ్చాయి. అలాంటి సందర్భంలో ఇప్పుడు ప్రైవేటైజ్ చేస్తామంటే ఈ 8,500 మంది ఏమైపోవాలని అడుగుతున్నా. ఇది కొత్త కాదు, ఫ్యాక్టరీకి అప్పుడప్పుడు లాసులు వస్తూ ఉంటాయి. 2000 నేను నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, తెలుగుదేశం ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ఇబ్బందులు వస్తే అప్పుడు కూడా బీఏఎఫ్ఆర్ పంపిస్తామంటే నేను ఒకటే చెప్పాను ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారికి, ఇది మామూలు ప్లాంట్ కాదు, త్యాగాలు చేసిన ప్లాంట్, సాధించుకున్న ప్లాంట్, ఉద్యమాలు చేసిన ప్లాంట్, ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఆంధ్ర హక్కు కింద సాధించిన ఏకైక ప్రాజెక్టు విశాఖ ఉక్కు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదైనా కానీ దీనిపైన నిర్ణయం చేసుకుంటే ఆంధ్ర ప్రజల
త్యాగాలను అవమానం చేసినట్టు అవుతుంది. సెంటిమెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి సెంటిమెంట్ తో ఆడుకోవడం మంచిది కాదని నేను గట్టిగా చెప్పిన తర్వాత ఆయన ఇన్ని ఆలోచించి అయితే ఏం చేద్దామంటే మీరు కొంత డబ్బులు ఇవ్వండి, అది రివైవ్ అవుతుంది, ఆ రివైవ్ అయిన తర్వాత లాభాలు సంపాదిస్తుంది, దీనికంటే మంచి ప్లాంట్ ఉండదంటే 1330 కోట్ల రూపాయలు గ్రాంట్ కింద ఆ రోజు వన్ టైం డబ్బుల కింద ఈ ప్లాంట్కి డబ్బులు ఇచ్చారు. అప్పుడు అది BFR నుంచి బయట వచ్చింది. బయట వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళా లాభాలు 2002లో లాభాలు కూడా వచ్చాయి. నేను ఎక్స్పెన్షన్ కూడా పోయాం, లాభాలు వచ్చాయి. ఒకప్పుడు 3.3 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే అది ఈ రోజు చూస్తే 7.3కి వెళ్లే పరిస్థితికి వచ్చింది. మొన్న కూడా ఉదూరు వస్తే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అందరికి కూడా ఎంప్లాయీస్ కూడా మామూలు ప్రజలకు ఇచ్చేటందరికి కూడా సహాయం చేశాం. అందరూ నష్టపోయాలని సహాయం చేశాం. పవర్ ప్రాబ్లం ఉంటే పవర్ ప్రాబ్లం సార్ట్అవుట్ చేశాం. నీళ్ల ప్రాబ్లం ఉంటే ఇంకో ట్యాంక్ కూడా కట్టమని, నీళ్లు రిజర్వాయర్ కట్టమని, ఆ రిజర్వాయర్ కట్టి నీళ్లు కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పెట్టి పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా నీళ్లు కూడా మనం ముందుకు పోయాం. ఆ కాలువ కూడా ఇప్పుడు పెండింగ్ పడే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ వస్తే విశాఖపట్నానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం ముందుకు పోతే ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రాబ్లం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అమరావతి నుంచి కొంతమంది వచ్చారు. పాపం అమరావతి నుంచి వచ్చారు ఇక్కడికి సంఘీభావాన్ని తెలియజేయడానికి వచ్చారు. వాళ్ళది ఇదే మనకి స్టోరీ. 29,500 మంది రైతులు 33,000 ఎకరాలు ఒక్క రూపాయి తీసుకోకుండా ఇక్కడ అమరావతి వస్తే రాష్ట్ర ప్రజలు బాగుపడతారు, మేము కూడా త్యాగం చేసినట్టు అవుతుంది. కాబట్టి మేమే ఇస్తాం, మాకు 25 నుంచి 30% ల్యాండ్ ఇవ్వండి, తర్వాత మీరు అభివృద్ధికి పెట్టండి, అందులోనే మాకు కొంత ఆదాయం వస్తుంది, మా ఆదాయం చాలు, రాష్ట్రం కోసం, రాజధాని కోసం, అమరావతి కోసం 33,000 ఎకరాలు త్యాగం చేసిన రైతాంగం అమరావతి రైతాంగం. వాళ్ళు అక్కడ 33,000 ఎకరాలు త్యాగం చేస్తే ఇక్కడ మేము 26,500 ఎకరాలు మీరు త్యాగం చేస్తే ఈ త్యాగాలకు ఫలితం లేదా? ఈ త్యాగాలకు విలువ లేదా అని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. విశాఖ ఉక్కు చరిత్ర మీకు తెలుసా? ముఖ్యమంత్రి అడుగుతారు, చరిత్ర తెలుసా? ఈ విశాఖపట్నం ఉక్కు యొక్క చరిత్ర ఈ ముఖ్యమంత్రి తెలుసా? అప్పుడు పుట్టను కూడా పుట్టలా. ఇలాంటి వ్యక్తులు పుడతారని నేను ఆలోచించుంటే ముఖ్యమంత్రులు అయ్యి మన సెంటిమెంట్ త్యాగం చేస్తామనుకుంటే అమృతల ప్రాణాన కాపాడుకునేవాడు. 32 మంది అనుకోవాల్సిన అవసరం ఉందా? నేను కాపాడాను ముఖ్యమంత్రిగా, ఎందుకు మీరు కాపాడు? స్ట్రైక్ కోసం అడుగుతున్నా. ఆ రోజు నేను కాపాడాను, ఇప్పుడు మీరు కాపాడండి. ముఖ్యమంత్రి శాశ్వతం కాదు, రాష్ట్రం శాశ్వతం. సెంటిమెంట్స్ ఏవైతే ఉన్నాయో శాశ్వతం. తెలుగు వారి సున్నితమైన సమస్య సెంటిమెంట్. విశాఖ ఉక్కనంగానే మారుమూరు ఉండే వారికి కూడా చెవల్లో మారుమోగలు. ఏం మారుమోతుంది తమ్ముళ్ళు? అవునా కాదా? అలాంటి ఆందోళన హక్కుని త్యాగం చేసే అధికారం ఈ ముఖ్యమంత్రికి ఎవరిచ్చాడు? ఇక్కడ కావాలని డైవర్ట్ చేయడానికి కేంద్రం చేశారన్నారు, కేంద్రమే చేసింది. కానీ కాపాడే వాయితే ఎవరు? ఇది వాళ్ళకేమి ఇక్కడ సీట్లు లేవు. మీరే అడిగారు మొత్తం గెలిపించండి నేను ఉద్ధరిస్తానని. 25 గెలిపించండి పొడి చేస్తానన్నారు. ఏ పొడవలేదే? 25 గెలిపించారే. రాజ్యంలో రాజ్యసభలో అన్ని గెలిపించారే. నాకు ఎక్కువ సీట్లు ఇమ్మన్నారు, 151 ఇచ్చారు. మీరు కూడా బ్రహ్మాండంగా ఇచ్చారు. పర్వాలేదు, ఏదో పొడుస్తానంటున్నాడు, పొడవని ఒకసారి చూద్దాం అంటే మీరు పొడిపించుకున్నారు. ఇప్పుడు అందరూ కలిసి అమరావతిలో వేశారు, వాడు పొడిపించుకున్నారు. విశాఖ ఉక్కోళ్ళు వేశారు, మీరు పొడిపించుకున్నారు. ఏంటి ఇప్పుడు ఏం చేయాలా? మేము మాట్లాడితే మా మీద కేసులు, మా మీద దాడి. కొంతమంది వస్తా ఉంటారు ఈ రోడ్డు మీద, రేపు ఇప్పుడు పాదయాత్ర చేస్తారంట. దొంగ పాదయాత్ర. పాదయాత్ర నీ ఫ్రెండ్ అడుగుతున్న పాదయాత్ర కావాల్సింది వీరోచితంగా పోరాడాలి.
విశాఖ ఉక్కు కాపాడండి. మొన్నే చెప్పాడు, ఇక్కడికి వచ్చి ఒక మాట అన్నాడు. ఏమన్నారు చూసారా? కారాగారం అది ఒక యాంగిల్. ఇంకో మాట అన్నాడు, పట్టుడు బిగాలన్నాడు. మనం ఉద్యమం చేద్దాం, కలద్దాం, సాధిస్తే సాధిస్తాం, సాధించకపోయినా మనం పట్టు విడుకుంటామంట. అంటే శ్రీకృష్ణుడితో ఉపదేశం. అర్జునుడికి నువ్వెవర్రా చంపడానికి, నేనే సర్వంతరామి, నేనే సృష్టికర్త, నేను చెప్తున్నా, నిన్ను యుద్ధం చేయమంటున్నా. ఎవరు బంధువులు, ఎవరు హితులు, ఎవరు స్నేహితులు అది కాదు. ధర్మాన్ని కాపాడాలి. ధర్మాన్ని కాపాడడానికి ధర్మ యుద్ధం తప్పదా రోజు చెప్పాడు. ఇప్పుడు నీ నంగిబాట్లు ఎవరికి కావాలి? మోసం చేస్తావా నువ్వు? రేపెంత పాదయాత్ర చేస్తానంట, చెమట వస్తాడు. ఆ చెమట చూసి మీరందరూ కూడా కనికరించాలా. అబ్బా ఎంత చెమట వచ్చిందా ఏ మహారాజు. నీ చెమట నాకు అక్కర్లా, నీ మాయ మాటలు నాకు అవసరంలా. పాస్కో ఎందుకు వచ్చారు ఇక్కడికి? 3 సార్లు వచ్చారా లేదా? ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టుకున్నావా లేదా? ఎంఓఏ చేశారా లేదా? సమాధానం చెప్పండి. ఎందుకు దొంగాట్లు? ఎవరిని మోసం చేస్తారంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. బాబాయిని చంపారు, జ్ఞాపకం ఉందా? ఏమన్నారు ఆ రోజు? మా బాబాయిని ఎవరు చంపేశారన్నాడు. అపోజిషన్ చంపేశారన్నాడు. ప్రజలందరినీ నమ్మించాడు. ఎలక్షన్లు అయినాయి. వాళ్ళ చెల్లి అడిగింది, ఏమన్నా నువ్వు చెప్పావు కదా బాబాయిని చంపినా పట్టుకుందామని, పట్టుకోనంటే తమ్ముడు చెల్లి నీకేం తెలుసు, చేసింది నేనే కదా, సృష్టికర్త నేనే, చేసింది నేనే, నువ్వెందుకు బాధపడతావు? నీకేదైనా నేను చూసుకుంటా కదా అంటే, అన్నా ఇది తప్పు, మా నాన్నను దుర్మార్గంగా చంపారు, కనీసం కూతురుగా పుట్టి నా తండ్రిని ఎవరు చంపారో కూడా చెప్పుకోలేని స్థితి నాకు వద్దని సిబిఐ ఎంక్వైరీ కావాలని కోర్టుకు పోతే సిబిఐ ఎంక్వైరీ చేశారు. అలాంటి వాడు మీకు మాటలు చెప్తారా? న్యాయం ఏదైనా వాస్తవం చెప్తారా మీకు? ఇక్కడే ఎయిర్పోర్ట్ లో కోడి కత్తి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు ఎక్కడుందా కోడి కత్తి? ఏమంటాం మనం? అంటే ఈయన అబద్దాలు చెప్పడం ఈయన ఇంట వంట లేదు. పెద్ద విశ్వసనీయతకు పెట్టిన మనిషి. విశ్వసనీయత కంటే ముందది పుట్టిందో తర్వాత పుట్టిందో నాకు తెలియదు, ఈయన పుట్టాడో తెలియదు. కానీ అలాంటి ప్రగల్భాలు పలికి ప్రజల్ని మోసం చేసి ఒకసారి అవకాశం అంటే అందరికీ ముద్దులు పెట్టి ఇప్పుడు అందరినీ పిడుగుతులు పెడుతున్నాడు. వాళ్ళ చెల్లె రోడ్డు మీదకి వచ్చింది, చెల్లెని రోడ్డుకి ఇచ్చాడు, మిమ్మల్ని రోడ్డుకి ఇచ్చాడు. ఇంట్లో లక్షణంగా పడుకునే వాళ్ళు రోడ్డు ఎక్కి ఉద్యమాలు చేసే పరిస్థితి. 450 రోజుల నుంచి అమరావతిలో ఉద్యమం చేస్తున్నారు. మళ్ళా మొత్తం నిన్నైతే అన్ని గుద్దేసుకున్నాడు. ఎలక్షన్లు గుద్దేసుకుని నాకు పెద్ద అందరూ ఓట్లు వేసారంట. ఎందుకు? పెద్ద మహానుభావుడు, పెద్ద పోటుగాడు, పెద్ద అన్ని చేశాడు కదా, అందరూ ఓట్లు వేశారంట. తమ్ముళ్ళు, విశాఖపట్నంలో ఉంటే అడుగుతున్నా, విశాఖ ఉక్కు ఆంధ్రుల ఉక్కు సంకల్పంతో వచ్చింది. విశాఖపట్నం ఉక్కు. ఆ విషయం మీరు గుర్తుపెట్టి అవునా కాదా? రాజీ పడ్డారా? పోరాటం చేశారా లేదా? త్యాగాలు చేశారా లేదా? కాపాడుకుంటారా లేదా? మీరు యువత ఏమైందో నాకైతే అర్థం కాల. ఆ యువత ఎక్కడుందో నాకు అర్థం కాల. వెనకాలన్నారు, ముందుకు రావాలా? పోరాడాలి మీరు. యువత స్వార్థం వదిలి ఈ రాష్ట్రం నాశనం అయిపోతా ఉంటే, ఇండస్ట్రీ రాకపోతే మీ భవిష్యత్ అంధకారం అవుతా ఉంటే, ఇంకా మీనమేషాలు యువత వేస్తే మీకు భవిష్యత్తు ఉండదు. పెద్దవాళ్ళు ఉంటే మేమందరం 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉంటాం కానీ మీరు ఉండబోయే శాశ్వతంగా ఉంటారు. మీకు బంగారు భవిష్యత్తు ఉంది. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా నష్టపడే పరిస్థితి వచ్చినప్పుడు యువత విజృంభించాలి. ఎన్టీ రామారావు స్ఫూర్తి మీద రావాలి. ప్రతి ఒక్క యువత ఒక బొబ్బెలి పులిగా తయారు కావాల్సిన బాధ్యత ఉంది. ఒక కొండవేటి సింహంగా కాండ్రించాల్సిన అవసరం, బాధ్యత మీ మీద ఉంది. ఏదో జగన్మోహన్ రెడ్డి పోలీసులు పంపిస్తారని, దొంగ కేసు పెడతారని మనం భయపెడితే మనం కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతాం.
నా మీద కూడా కేసులు పెట్టారు. అచ్చెన్నాయుడు 2 సార్లు అరెస్ట్ చేశారు. పాపం అచ్చెన్నాయుడు అంటే జగన్మోహన్ రెడ్డి చాలా లవ్. అంత లవ్ అంటే ఎవ్రీడే జైలు పంపిస్తారు. సంతోషం. నేను 165 రోజులు ఉన్నాను. సంవత్సరం 16 నెలలు, 120 ఇంకా ఎక్కువ 16 నెలలు ఉన్నాను. అచ్చెన్నాయుడు కొన్ని రోజులన్నా పెట్టకపోతే ఎట్లా అని పాపం తెగ ఆరాట పడిపోయి ఏ తక్కువ చేయకపోయినా అచ్చెన్నాయుడు మనం చూశారు. ఆ ఎలక్షన్ లో ఏం మాట్లాడలా, ఏమీ మాట్లాడలేదు కదా కేసు పెట్టి అరెస్ట్ చేశారు. పోలీసులు కూడా నేను ఏదైతే ఇలాంటి పెట్టి రేపు న్యాయం ఎట్లొస్తుంది? మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీకు కుటుంబాలు ఉన్నాయి, చట్టాన్ని గౌరవించడానికి మీరున్నారు. వాళ్ళని తప్పుడు పనులు చేసినప్పుడు మేము కూడా మంచిగానే ఉంటాం. అట్లని చెప్పి శాశ్వతంగా మంచిగా ఉంటామంటూ కూడా కరెక్ట్ కాదు. మాకు కూడా చట్టం తెలుసు. నేను కూడా 14 ఏళ్లు పరిపాలించా. మా పార్టీ కూడా 22 ఏళ్లు పరిపాలించింది. మళ్ళా తప్పకుండా తెలుగుదేశం పార్టీ వస్తుంది. మీరందరూ ఉంటారు. ఆ విషయంలో మీరు చెప్పుకోవాలి. ఎక్కడికి పారిపోలేరు. నేను కూడా అన్ని అంటే ఒకప్పుడు నేను అంత మంచిగా చేశాను కాబట్టి అందరూ ఏమనుకున్నారంటే మళ్ళా వస్తే చాలా మంచివాళ్లే, ఒకసారి నమస్కారం పెడితే అన్ని మర్చిపోతాడు, మళ్ళా మామూలు అయిపోతున్నారు. కానీ నేను మనిషిని, నేను చూస్తున్నా సమాజం అందరికంటే ఎక్కువగా సఫర్ అవుతోంది. అలాంటి సమాజం సఫర్ కావడానికి కారణం అధికార యంత్రాంగం కూడా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీగా ఉపేక్షించాం. రేపో ఎల్లుండి వస్తాడు నంగి ముఖ్యమంత్రి, దొంగ ముఖ్యమంత్రి. ఎక్కడికి వస్తున్నాడు? దొంగ స్వామి దగ్గరికి వస్తాడు. ఆ స్వామి మాట్లాడు పక్కనే ఉంది. ఏది సదా కాదు, పక్కనే మనం చూస్తే మీరు రామతీర్థం పక్కనే ఉంది. ఎందుకు పోల స్వామి? రామతీర్థంలో రాముడు తలదీసి మీకు కనపడలేదా? 150 దేవాలయాలపై దాడులు చేస్తే కనపడలేదా? నేనొచ్చి నేరుగా నిలదీసి అడుగడుగున అడ్డం పెడితే నేను అక్కడికి పోయిన తర్వాత దాడులు ఆగిపోయినా లేదు. తమ్ముళ్ళు నా మీద కేసు పెట్టారు, అచ్చెన్నాయుడు మీద కేసు పెట్టారు, కళా వెంకటరావు కేసు పెట్టారు. మొత్తం చెప్పారు కానీ భయపడలా. కానీ తర్వాత ప్లేట్ ఫిరాయించి ఆయన ఏదో పెద్ద మహా కార్యక్రమాలు చేస్తున్నామంట, మనం అడ్డం పడుతున్నామంట. కాబట్టి ఇలాంటి సంగతులు మనమే చేస్తాం. తప్పుడు కేసులు మనమే. నాకు అవసరమయ్యా దేవాలయాలపై దాడులు చేయడం, దేవుళ్లపై దాడులు నీకు అవసరం. ఎందుకంటే దేవాలయాలపై దాడులు చేసి, దేవుళ్లపై దాడులు చేసి హిందూయిజం పైన నమ్మకం పోగొట్టాలని నువ్వు అనుకున్నావు తప్ప మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మత విద్వేషాలు రెచ్చగొట్టిన వాడిని అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నీ దగ్గర నేనేసుకోవడానికి వచ్చావా? అలాంటి కనపడిస్తే ఈ స్వామికి కనపడదు. ఇప్పుడు మళ్ళా ఆశీర్దిస్తారు తను. ఏమని? నువ్వు ఇదేమని దున్ని దేవుళ్ళందరినీ ఇచ్చేసి నాకేం బాధలా, నాకు కావాల్సిన పనులు చేయి, నా పైరులు చేయమని ఈ స్వామి ఆయన ఆశీర్వదిస్తాడు. ఈయన ఆయనకు ఒక పౌరాపాతాన్ని ఇస్తాడు. నేనేమంటున్నానంటే ఎవరిని తప్పడం లేదు. స్వాములు తప్పు చేసిన, నాయకులు తప్పు చేసిన, తప్పులు తప్పని చెప్తాం, గట్టిగా పోరాడతాం, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం, ద్రోహాలకి నిలబెడతాం. అంతవరకు వదిలిపెట్టామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు చేసేది ఈరోజు మీరు చేసే ఉద్యమం మీ అందరి తరపున పోరాడడానికి పల్లా శ్రీనివాస్ గారు నిరాదీక్షిస్తున్నారు. నా ప్రాణం పోయినా పర్వాలా, ఈ రైతులకు న్యాయం జరగాలి, ఇక్కడ ఫ్యాక్టరీకి న్యాయం జరగాలి. ప్రైవేటీకరణ చేస్తే మళ్ళా వీళ్ళు అమ్మేసుకుంటే ఫ్యాక్టరీ మూసేస్తే అనాథలైపోతాం. కాబట్టి ఎట్టి పరిస్థితులు చేయడానికి వీలు లేదని 6 రోజులు పోరాడాడు. తెల్లవారుజామున 3 గంటలకి పెరిగి తనతో నేను వస్తున్నాను కాబట్టి ఆయన అరెస్ట్ చేసి హాస్పిటల్లో పెట్టాడు. అవుతుందా ఉద్యమం? అవుతుందా ఉద్యమం? పోరాటం కొనసాగిస్తారా లేదా? పల్లా శ్రీనివాసుని గట్టిగా అభినందించండి, గట్టిగా తప్పకుండా ఉద్యమానికి ఊపిరి పోశారు.
రాష్ట్రమంతా తెలిసింది అన్యాయం జరిగిందని. అలాంటి విప్లవ వీరుడికి మరొక్కసారి అందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందించండి. మీరు కూడా త్యాగం చేయడానికి ముందుకు రావాలి, పోరాటానికి ముందుకు రావాలి, అందరం కలిసి సమైక్యంగా ఉండాలి. నేను ఒకే మాట చెప్పాను అక్కడ ఉద్యోగస్తుల దగ్గర. మేము ఒక అపోజిషన్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, దానికి ముఖ్యమంత్రి నంగి జగన్ రెడ్డి. నేను అడుగుతున్నా, నిలబడు, నీకు రాజ్యాధికారం ఉంది, రాజ్యాంగపరంగా ఒక సావరిన్ 4 నీకుంది, నువ్వు పోరాడు. ఈ ప్రజలందరూ వస్తారు, నేను కూడా వస్తా. మా ఎమ్మెల్యే రాజీనామా అంటారా? ఒక్క నిమిషంలో రాజీనామా చేస్తాం. మా ఎంపీలు రాజీనామా అంటారా? ఒక్క సెకండ్ లో చేస్తాం. రాజ్యసభ చేస్తాం, లోక్సభ చేస్తాం, ఎమ్మెల్యేలు చేస్తాం, ఎమ్మెల్సీ చేస్తాం. పోరాడి విప్లవ వీరుడిగా మిగులుతావా? సాధించి రాష్ట్రాన్ని కాపాడి ఎవరైతే త్యాగాలు చేశారో వారిని స్ఫూర్తిగా తీసుకుంటావా? లేకపోతే ఈ ఉద్యమానికి కూడా వెన్నుపోటు పోవడం చాలా అలవాటు ఇతరికి. వెన్నుపోటు పొడిచి కుట్రలు చేసి మళ్ళా వెనక్కి చూపిస్తామని నిర్ణయించుకోవాలి. బాధ్యత అనేది. నేను సీనియర్ లీడర్ అయినా, వీళ్ళ నాన్న కంటే ముందు నేను ముఖ్యమంత్రి అయినా, కానీ ఈరోజు చెప్తున్నా, నేను పూర్తిగా సహకరిస్తా. నాకు బేసిజం లేదు. మీ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యం. ఆంధ్రప్రదేశ్ హక్కులే నాకు ముఖ్యం. ఆంధ్రుల సెంటిమెంటే నాకు ముఖ్యం. నేను పూర్తిగా సహకరిస్తా. పూర్తిగా అన్ని విధాలా మేము ఫాలో అవుతాం. మిమ్మల్ని మీరు చేయండి, చేసి మీ నిజాయితీ నిరూపించుకోండి. మేము కూడా ముందుంటామని. నంగి మాటలొద్దు, దొంగ నాటకాలొద్దు, ఫ్రాంక్ గా మాట్లాడండి, వాస్తవాలు చెప్పండి. ఏం జరిగిందో, తప్పు జరుగుంటే తప్పు జరిగింది. నన్ను ఏదో కొంతమంది వచ్చి అది చెప్పారు కాబట్టి నేను అనుకున్నాను. తప్పేది జరిగిపోయింది, నిలబడు, పోరాడు, మేమందరం అండగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇక్కడుండే రైతులకు న్యాయం జరిగే వరకు మీకు అండగా నేనుంటా. వదిలిపెట్టాం. గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని వెన్నుపోటు పడవాలన్నా మేము మీకు అండగా ఉంటాం. ఇది న్యాయం, ధర్మం మనకుంది. ధర్మాన్ని కాపాడడానికి పూర్తిగా అండగా ఉంటామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరు కూడా వీరోచితంగా పోరాడవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ, మనలో అనైక్యత వద్దు. అందుకే 18వ తారీఖు రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ ప్రొటెస్ట్ ర్యాలీలకు నాంది పలికాం. ఇది ప్రారంభం మాత్రం. పల్లా శ్రీనివాస్ నిరాజక నిరాహార దీక్ష ప్రారంభం మాత్రం, అంతం కాదు. పూర్తిగా ఆయువు ఇచ్చాడు. అదే మరి ఉద్యమానికి ఊపిరి పోశాడు. దీన్ని ఆసరాగా తీసుకుని అన్ని విధాల ముందుకు పోతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, అందరికీ నమస్కారాలు. ఇప్పుడు విశాఖ ఉక్కు అంటే ఎట్లా పోరాడతారు? విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. ఇంకా కొంతమంది నోరు రావడం. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. సాధిస్తాం. ప్రైవేట్ కానికూడదన్నమాట. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉంది, ప్రైవేటీకరణ చేస్తున్నారు వీళ్ళు. మన హక్కులు ఆంధ్ర హక్కు కాపాడుకుంటా చెప్పారు. సాధిస్తాం. రోషం ఉందా మీలో? కోపం ఉందా మీలో? సంకల్పం ఉందా మీలో? ఉక్కు సంకల్పం ఉందా మీలో? ఓకే, నేను చూస్తా. ఎందుకంటే మీరు వెళ్ళండి సార్, మేము మాత్రం ఇంట్లో ఉంటాం. మీరు లాఠీ చార్జీలు తినండి సార్, మేము ఇంట్లో పడుకొని ఎప్పుడో వస్తాం. అది వద్దు. ఇంకా విశాఖపట్నం నమ్మకం ఉండే ప్లేస్ ఇది. నమ్మకానికి మారు పేరు విశాఖపట్నం.
అదేమా ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు మా తమ్ముడు చెప్తున్నాడు వాళ్ళ తల్లిని ఓడించారని మీకు విశాఖపట్నం మీ మీద పడ్డారు. చూద్దాం కానివ్వండి అన్ని. మీరంతా కూడా ధైర్యంగా ఉండండి. మీరు నేను చాలా మీ తరపున నేను పోరాడుతా. మీరు అన్ని విధాలు మీకు అండగా ఉంటా. మీ పోరాట ఉద్యమానికి నేను సహకరిస్తా. మీ లక్ష్య సాధనలో నేను భాగస్వామి అవుతా. మీకు న్యాయం జరిగే వరకు చివరి వరకు మీకు అండగా ఉంటానని మరొకసారి ఆశిస్తూ తప్పకుండా 8,500కి ఇవ్వాలమ్మా. ఇప్పుడు కొంతమంది ఏంటంటే మగవాళ్ళు ఉన్నాయి, లేకుండా ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా ఆధార్ కార్డు ఇచ్చి వాళ్ళు కూడా న్యాయం చేయాలనుకుంటున్నారు. ఒక 500 మంది పైన వారు ఉన్నారు. వారికి కూడా న్యాయం చేయాలి. వారి హక్కు కోసం కూడా పోరాడతారని తెలియజేసుకుంటూ అందరూ వస్తారు. నిర్వాసితులకు ముందు ముందు కార్యాచరణతో పాటు ఎలాగైతే నాయకులు ఇంతమంది జనాలు వస్తున్నారు. జై జై బాబు, 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 జై జై బాబు. జై జై బాబు, జై బాబు.